ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ హార్లీ డేవిడ్సన్ విజయవాడ బిగ్ షోరూమ్ అనమాట. ఈ షోరూంలో ఏంటంటే హార్లీ డేవిడ్సన్ కంపెనీలో ఉన్న బిగ్ సీసీ బైక్స్ అలానే చిన్న సీసీ బైక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. మీలో ఎవరికైనా హార్లీ డేవిడ్సన్లో వెహికల్ కావాలనుకుంటే ఈ షోరూమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ షోరూంలో సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు X440 బైక్ పైన ఆల్మోస్ట్ ఆల్ 15,000 వరకు డిస్కౌంట్ అనేది ఉంది. సో మీలో ఎవరైనా హార్లీ డేవిడ్సన్ కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ ప్లీజ్ చెక్అవుట్. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ స్టార్ ఎస్. ఇది 1250cc బైక్ అనమాట. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బైక్ గురించి మాట్లాడుకోవడానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి, అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. మీరు మాత్రం రిలాక్స్డ్గా కూర్చొని వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపల్సరీగా బైక్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. వెహికల్ లుక్స్ రియాలిటీలో చూడటానికి లిటరల్లీ సూపర్ ఉన్నాయి. అంతే బైక్ను అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత బాగున్నాయి లుక్స్ అనేవి. నేను షోరూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే నా ఐ కాంటాక్ట్ మొత్తం ఈ బైక్ పైకి వెళ్ళిపోయింది. లిటరల్లీ హార్లీ డేవిడ్సన్ ఇంజనీరింగ్ వర్క్, ఆ డీటెయిలింగ్, టాప్ నాచ్ ప్రీమియం క్వాలిటీ వెహికల్ డిజైన్ నెక్స్ట్ లెవెల్. అంతే మీకు వీడియోలో బైక్ ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియాలిటీలో చూడడానికి మాత్రం ఫుల్లీ లోడెడ్ మిషన్ గన్ లా ఉంది. డిజైన్ మాత్రం సూపర్. అంతే రియాలిటీలో వెహికల్ అనేది హెడ్ టర్నర్ అని చెప్పొచ్చు. ఈ బైక్ ను ఏ యాంగిల్ నుంచి చూసినా చాలా బల్కీగా కనిపిస్తుంది. ప్యూర్ మస్కులర్ బాడీతో ఉందన్నమాట వెహికల్ అనేది. జనరల్లీ హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ అనేవి ఇలాగే ఉంటాయి మస్కులర్ గా. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే వెహికల్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో లెంత్ ఎక్కువ ఉంటే మనందరికీ తెలిసిందే స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఈ వెహికల్ లో కూడా మంచి స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా ప్రజెంట్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది. ఇంకా 2-3 కలర్ ఆప్షన్స్ ఈ బైక్ ఉన్నాయి. ఈ బైక్ కేటగిరీ వచ్చేసి స్పోర్ట్స్ క్రూజర్ అనమాట. సిటీలో కానీ హైవేలో కానీ మంచిగా క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ వెహికల్లో కూడా రిలాక్స్డ్ కంఫర్టబుల్ సిట్టింగ్ అనేది ఉంటుంది. సో మంచిగా మనం కంఫర్టబుల్గా వెహికల్ మీద కూర్చొని ఒక మంచి డీసెంట్ స్పీడ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంది. లాస్ట్లో వినిపిస్తాను, మిస్ అవ్వద్దు దాన్ని. ఇంకా మనం లేట్ చేయకుండా రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడేసుకుందాము. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. బార్ అండ్ మిర్రర్స్ ఇచ్చారు. మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ వెహికల్ ఏంటంటే రైడ్ బై వైర్ టెక్నాలజీ అనేది ఉంది. సో థ్రాటలింగ్ అనేది కంప్లీట్ గా సెన్సార్ బేస్డ్ కింద వర్క్ అవుతుంది. అలానే ఫ్రంట్ బ్రేక్ లెవెల్ని, క్లచ్ లెవెల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడీనే ఇచ్చారు. రౌండ్ షేప్ లో ఉన్నాయి సిగ్నల్ లైట్స్ అనేవి. అలానే స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయమే. అలానే హెడ్ లైట్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు. ఈ వెహికల్ ఏంటంటే కంప్లీట్ గా ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ని యూజ్ చేయడం జరిగింది. హెడ్ లైట్ షేప్ అనేది రౌండ్ రెక్టాంగులర్ షేప్ లో అనేది ఉంది. సైజు మాత్రం చాలా చిన్నగానే ఉంది, బట్ ఆ లైట్ మాత్రం చాలా బ్రైట్ గా ఇంటెన్సివ్ గా ఉంది. సో మాక్సిమం నైట్ టైం ఫోకస్ అనేది బాగానే ఉంటుంది. హెడ్ లైట్ సైజ్ ఇలా చిన్నగా ఉంటేనే వెహికల్ లుక్ అనేది ఫ్రంట్ నుంచి చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ బ్లాక్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. 43mm సైజ్ ఇవి. అలానే మీకు కంఫర్ట్ వైజ్ ఈ సస్పెన్షన్ కూడా రీబౌండ్ కంప్రెషన్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 43mm సైజ్ అంటే బిగ్ సైజ్ అనమాట. రియాలిటీలో సస్పెన్షన్ కంట్రోలింగ్, హ్యాండిలింగ్, స్టెబిలిటీ, పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కంప్లీట్ గా ఫైబరే డిజైన్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 160/70 R17 నుంచి డన్లాప్ GT503 ఈ టైర్స్ ని బైక్ లో యూజ్ చేయడం జరిగింది. వెరీ బిగ్ సైజ్ అనమాట. జనరల్ ఈ ఫ్రంట్ సెక్షన్ సైజ్ అనేది చిన్న సీసీ బైక్స్ లో బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి ఈ వెహికల్ రోడ్ కాంటాక్ట్, ఆ టైర్ గ్రిప్ అనేది ఎంత బాగుంటుంది అనేది. ఈ టైర్స్ ఏంటంటే స్పోర్ట్స్ కాంపోనెంట్ టైర్స్ అనమాట. గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇవి వెరీ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ఇంకా అలవిల్ డిజైన్ కూడా చూడటానికి సింపుల్ గా బాగున్నాయి. 5x10 స్పోక్స్ తో అలవిల్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ సింగిల్ డిస్క్ ఇచ్చారు, డబుల్ డిస్క్ లేదు. బ్రెంబో కంపెనీకి సంబంధించిన రేడియల్ మౌంటెడ్ మోనో బ్లాక్ 4 పిస్టన్ క్యాలిపర్స్ ను ఇందులో యూజ్ చేయడం జరిగింది. డిస్క్ ప్లేట్ సైజ్ వచ్చేసి 320mm ఇచ్చారు, పెద్ద సైజే. సో ఇవి హై అండ్ బ్రేక్స్ అనమాట. మంచి బ్రేకింగ్ బైట్ అనేది ఉంటుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ గా ఏబిఎస్ రింగ్ అనేది కనిపించట్లేదు. వీల్ లోపల బేరింగ్ దగ్గర ఇంటిగ్రేటెడ్ గా సిస్టమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే రైడింగ్ మోడ్స్ ని చేంజ్ చేసుకోవడానికి బటన్ ఉంది. హజార్ లైట్ బటన్ ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ అండ్ ఇంజిన్ కిల్ స్విచ్ రెండు ఇంటిగ్రేటెడ్ గా ఈ ఒక్క బటన్లు ఇవ్వడం జరిగింది. కింద మ్యూజిక్ కంట్రోల్ బటన్స్ ఇచ్చారు టోటల్ గా. అలానే ఇంకా బాగా కింద ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పైన ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ ని ప్రొవైడ్ చేశారు.
అలానే ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ అనేది చాలా వైడ్గా ఉంది. సో రైడ్ చేసేటప్పుడు మీకు మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది. అలానే ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీము, లో బీము, పాజింగ్ 3 ఇంటిగ్రేటెడ్గా ఈ ఒక్క బటన్లు ఇచ్చారు. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్స్ మొత్తం క్రూజ్ కంట్రోల్కి సంబంధించినవి అనమాట. పక్కన ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఇవి హీటెడ్ గ్రిప్స్కి సంబంధించినవి. అలానే కింద ఉన్న 4 టాగిల్ బటన్స్, పక్కన ఉన్న 2 బటన్స్ కూడా కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా బాగా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. కాపర్ కలర్లో ఇంజిన్ లుక్ చూడటానికి బాగుంది. ఇది 1250cc రెవల్యూషనరీ మ్యాక్స్ ఇంజిన్ అనమాట. హ్యాలీ డేవిడ్సన్ కంపెనీ పాన్ అమెరికా అడ్వెంచర్ వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్లో ఈ రెవల్యూషనరీ మ్యాక్స్ ఇంజిన్ని లాంచ్ చేశారు. సో అదే ఇంజిన్ కూడా ఈ స్పోర్ట్స్ స్టార్ ఎస్లో కూడా కంటిన్యూ అయిందనమాట. సో ప్రీవియస్ హ్యాలీ ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రెవల్యూషనరీ మ్యాక్స్ ఇంజిన్ ఏంటంటే మోర్ పవర్ఫుల్, అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది V-twin ఇంజిన్, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 2 సిలిండర్ 1252cc V-twin 8 valves లిక్విడ్ కూల్ DOHC ఇంజిన్. ఇది పవర్ ఏమో 121 bhp ఎట్ ద రేట్ 7500 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 125 Nm ఎట్ ద రేట్ 6000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. బెల్ట్ డ్రైవ్ ఇచ్చారు, చైన్ డ్రైవ్ కాదు. అలానే స్లిప్పర్ క్లచ్ ఉంది. రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి వెహికల్లో. సో ఇది బిగ్ సీసీ ఇంజన్. పవర్ అండ్ టార్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉన్నాయి. సో రియాలిటీలో మంచి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇన్ రియాలిటీ ఆల్మోస్ట్ ఆల్ ఈ వెహికల్ అనేది 220 టాప్ స్పీడ్ వరకు రీచ్ అవుతుంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది. సో ఈ వెహికల్లో రిలాక్స్డ్ కంఫర్టబుల్ సిట్టింగ్ ఉంది కాబట్టి అలానే ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో రోడ్డు పైన వెళ్తుంటే వెహికల్ అపిరెన్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. మిడిల్లో ఫ్యూల్ క్యాప్ ప్లేస్మెంట్ అనేది ఉంది. హ్యాలీ డేవిడ్సన్ అని చెప్పి నార్మల్గా మెన్షన్ చేశారు. అలానే పెయింట్ ఫినిషింగ్ కూడా గ్లాసీగా ఇచ్చారు. అలానే ఈ వెహికల్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఉంటుంది. సీట్ క్వశ్చనింగ్ బాగుంది. అలానే స్పేస్ కూడా రైడర్కి సరిపోతుంది, బాగానే ఉంది. అలానే ఈ సీట్ దగ్గర యూజ్ చేసిన ప్యానల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కంప్లీట్గా ఫైబరే. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ అనమాట. 2x1 ఎగ్జాస్ట్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈ బైక్ లుక్స్ రియాలిటీలో చూడటానికి ఎంత బాగుండటానికి ఎగ్జాస్ట్ డిజైన్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అలానే రైడర్ కూడా ఎలాంటి హీట్ అనేది తగలకుండా ఇక్కడ హీట్ షీల్డ్స్ ఇచ్చారు. అలానే డిజైన్ కూడా మంచిగా చేశారు. ఇప్పుడు ఒకసారి సౌండ్ వినండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. 180/70 R16 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 17 ఇంచ్ వీలు, బ్యాక్ సైడ్ 16 ఇంచ్ వీలు ఉంది. ఓవరాల్గా 180 సెక్షన్ టైర్ కాబట్టి చాలా వైడ్గా ఉంది. లుక్ కూడా చూడటానికి సూపర్ ఉంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి. సో మంచి రోడ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది వెహికల్లో. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైర్ హగ్ర టైల్ సెక్షన్ లాగా వర్క్ అవుతుంది. వన్ సైడ్ ఫిట్టెడ్ టైర్ హగ్ర అనమాట. LED టైల్ లైట్ ఇచ్చారు. ఓవరాల్గా లుక్ అనేది చూడటానికి మాత్రం బ్యాక్ సైడ్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉందంతే. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వింగామ్ డిజైన్ చూసారా, కంప్లీట్గా యూనిక్గా ఉందన్నమాట. ఇది ట్యూబ్లెస్ స్టాంప్డ్ స్టీల్ స్వింగామ్ అనమాట. అలానే వెహికల్లో బెల్ట్ డ్రైవ్ ఇచ్చారు, చైన్ డ్రైవ్ కాదు. సో ఇది బెల్ట్ కాబట్టి కొంచెం లో మెయింటెనెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేశారు. ఈ ఫుట్ రెస్ట్ను వేరే డిజైన్తో ఇచ్చుంటే బాగుండేది, అంతగా బాగలేదు ఇది. నెక్స్ట్ ఇంకా సైడ్ స్టాండ్ చూసారు ఎంత చిన్నగా ఉందో. ఇంత పెద్ద సైజు వెహికల్ని ఈ చిన్న సైడ్ స్టాండ్ హోల్డ్ చేస్తుంది. అలానే ఇంకా ఫ్రంట్లో సింగిల్ హార్న్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే ఈ వెహికల్లో రేడియేటర్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఎఫెక్టివ్గా ఇంజిన్ కూల్ అవ్వాలంటే ఈ మాత్రం కావాలి రేడియేటర్ అనేది. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం కంప్లీట్గా బిగ్ సైజు ఫైబర్ గార్డ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఈ ప్లేస్లోనే కూలెంట్ ఆయిల్ టాప్అప్ కూడా ఉంది, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఇక్కడ కంప్లీట్గా మాస్టర్ సిలిండర్ కిట్ అనేది విజిబుల్ అవుతుంది చూడండి. ఇంకా ఈ వెహికల్ హ్యాండిల్ లాక్ అనేది రైట్ సైడ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే మీరు ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే పైన ఎక్కడి నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ కూడా సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ లింక్డ్ మోనోషాక్ ఇచ్చారు. బ్యాక్ సస్పెన్షన్ కూడా మీరు రీబౌండ్ కంప్రెషన్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయమే. అలానే ఈ వెహికల్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది కంప్లీట్గా స్మార్ట్ కీ అనమాట. ఇది కాకుండా 2 ఫిజికల్ కీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 260 mm డిస్క్ ఇచ్చారు. ఓన్లీ సింగిల్ పిస్టన్ బ్రెంబో క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. అట్లీస్ట్ 2 పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేస్తుంటే బాగుండి అనిపించింది నాకు బ్యాక్ సైడ్.
నెక్స్ట్ అలానే ఇంకా ఇప్పుడు మనం ఈ వెహికల్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాము. బైక్ను మీరు ఆన్ చేయాలంటే మీ పాకెట్లో సెన్సర్ కీ అనేది ఉండాలి. వెహికల్ ఆన్ చేసి మీరు కీను దూరంగా తీసుకెళ్తే వెంటనే లాక్ అయిపోతుంది వెహికల్ అనేది. ఇలాగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కలర్ఫుల్ రౌండ్ TFT కన్సోల్ ఇచ్చారు. సైజు చిన్నదే కానీ ఫీచర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ప్రీమియంగా ఉంది, అలానే యానిమేషన్స్ కూడా స్మూత్గా ఉన్నాయి. ఎక్కడ ల్యాగ్ అంటూ ఏమీ లేదు. బైక్ ఆన్ చేయగానే ఓపెన్ యానిమేషన్ కూడా చూడటానికి బాగుంది. ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే RPM మీటర్, స్పీడోమీటర్ ఇండికేషన్, గేర్ ఇండికేటర్, టైము, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, రైడింగ్ మోడ్స్, ఫ్యూల్ గేజ్, ఇంజిన్ టెంపరేచరు, ట్రాక్షన్ కంట్రోల్ లైటు, ABS లైటు, లో ఆయిల్ ఇండికేషన్ లైటు, బ్యాటరీ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైటు, ఇది టైర్ ప్రెజర్ మానిటర్ ఇండికేషన్ అనమాట. అలానే ఇంకా ఇంజిన్ టెంపరేచరు, రైడింగ్ రేంజ్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అలానే ఇంకా ఎడిషనల్ సెట్టింగ్స్లో జనరల్ ఆప్షన్లోకి వెళ్తే ట్రిప్ని రీసెట్ చేసుకోవచ్చు, డేట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు, యూనిట్స్, లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ పిన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా రైడ్ కస్టమైజేషన్ ఆప్షన్లోకి వెళ్తే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రోడ్డు, స్పోర్ట్స్, రెయిన్ అని చెప్పి అలానే AB కస్టమైజేషన్ మోడ్స్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మీకు నచ్చిన మోడ్లో వెహికల్ని రైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎపిరెన్స్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ బ్రైట్నెస్ని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోలో పెట్టేయచ్చు. ఈ విధంగా మీకు కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ను. ఇంకా కాంట్రాస్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇదేంటంటే థీమ్ అనమాట. సో మీకు డే మోడ్లో కావాలా, నైట్ మోడ్లో కావాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్తే ఇందులో ఏంటంటే మంచి మంచి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. యాప్తో మీరు కనెక్ట్ అయ్యి మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు, నావిగేషన్ చూసుకోవచ్చు. అలానే ఇంకా అలర్ట్స్, నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఫోన్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది. అలానే ఇంకా మీరు వెహికల్ డయాగ్నోస్టిక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ ప్రెజర్ను కూడా మీరు మానిటర్ చేయొచ్చు అనమాట. ఇందులో TPM ఇన్బిల్ట్గా వస్తుంది. అలానే ఇంకొన్ని డయాగ్నోస్టిక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కన్సోల్ని యూజ్ చేస్తున్నప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. మంచి మంచి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీకు డైలీ లైఫ్లో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఈ కన్సోల్లో ఉన్నాయి. కన్సోల్ వైజ్ మీరు డిసప్పాయింట్ అవ్వరు, బాగుంది కన్సోల్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 15 లీటర్స్ ఇచ్చుంటాం అయితే బాగుండేది. సో 12 లీటర్స్ అంటే చాలా తక్కువ. అలానే వెయిట్ గురించి మాట్లాడుకుంటే 228 kgs ఉంది వెయిట్ అనేది. సో ఈ వెహికల్ లుక్ రియాలిటీలో చూసి ఇంకా చాలా వెయిట్ ఉంటుంది అనుకున్నాను, కానీ 228 అంటే పర్లేదు. అలానే ఇంకా ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసి 765 mm ఉంది, చాలా తక్కువ సీట్ హైట్, ఇది ఒక ప్లస్ పాయింట్. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా కాళ్ళు కింద అందుతాయి. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, జస్ట్ 90 mm మాత్రమే. సో ఇండియన్ రోడ్స్లో మనం రైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఏంటంటే 20 kilometers వరకు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీరు 15 to 20 మధ్యలో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకోవచ్చు. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 22 lakhs ఆన్ రోడ్ ప్రైస్లో వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది. అలానే ప్రజెంట్ విజయవాడ హార్లీ డేవిడ్సన్ షోరూంలో ఈ వెహికల్ పైన కొన్ని మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్గా చెప్పేస్తారు. అలానే ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఏమీ ఉండదు. అలానే ఈ బైక్లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కార్నరింగ్ ABS ఉంది, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఇచ్చారు, కార్నరింగ్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ కూడా ఉంది, వీల్ లిఫ్ట్ మిటిగేషన్ అని చెప్పి చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈ హార్లీ డేవిడ్సన్ 1250 స్పోర్ట్స్ S గురించి. వెహికల్ లుక్స్ రియాలిటీలో చాలా బాగుంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫీచర్స్ కూడా మంచిగా ఇచ్చారు, కంఫర్టబుల్ రిలాక్స్ సిట్టింగ్ ఉంటుంది. సో రోడ్డు పైన అపిరెన్స్ కానీ వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇది డిఫరెంట్ కేటగిరీ వెహికల్. సో హార్లీ డేవిడ్సన్ అంటేనే తెలిసింది కదా, మస్కులర్ బాడీతో రైడ్ చేసేటప్పుడు రైడింగ్ ఫీల్ కానీ హెడ్ టర్నర్ వెహికల్ ఇది. ఎవరైనా చూసి ఏంటి వెహికల్ అని చెప్పి చూస్తారు. సో మీలో ఎవరికైనా వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.